మేడారం జాతర, దీన్నే సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన వేడుక. దీన్ని దక్షిణాది కుంభమేళా అని కూడా పిలుస్తారు. 13వ శతాబ్దంలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలను, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జాతర జరుపుకుంటాం. సుమారు 13వ శతాబ్దం కోయ గిరిజన పెద్దలు దట్టమైన దండకారణ్యంలో వేటకు వెళ్లారు. అడవిలో ఒక చెట్టు కింద ఒక ఆడ శిశువు వారికి కనిపించింది. ఆమె చుట్టూ ఒక దివ్యమైన కాంతి. ఆశ్చర్యకరంగా కొన్ని పులులు ఆమెకు హాని చేయకుండా కాపలాగా ఉన్నాయి. గిరిజన నాయకుడు మేడరాజు ఆ బిడ్డను తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టారు. ఆమె అడవి బిడ్డగా పెరిగింది. ఆమెకు అద్భుతమైన వైద్యశక్తులు మరియు జ్ఞానం ఉండేవి. సమ్మక్క చిన్నప్పటి నుంచే ధైర్యవంతురాలిగా, ప్రకృతి శక్తులపై పట్టున్న పరాక్రమవంతురాలిగా పెరిగింది. సమ్మక్కను తన మేనల్లుడైన పగిడిద్దరాజు, కాకతీయ రాజుల వద్ద సామంతుడుగా ఉన్న కోయ దొరకు ఇచ్చి వివాహం చేశారు. వారికి సారక్కనే సారలమ్మ అని కూడా అంటారు, నాగులమ్మ అనే 2 కుమార్తెలు మరియు జంపన్న అనే కుమారుడు జన్మించారు. కొన్ని సంవత్సరాలకి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పండక, తాగటానికి నీరు లేక గిరిజన ప్రజలు అల్లాడిపోయారు. ఈ పరిస్థితిలో కప్పం చెల్లించడం అంటే పన్ను చెల్లించడం సాధ్యం కాదని పగిడిద్దరాజు కాకతీయ రాజుకు వర్తమానం పంపారు. కానీ కాకతీయ సైన్యం పన్నుల వసూలు కోసం మేడారంపై దండెత్తింది. అప్పుడు పగిడిద్దరాజు తన సైన్యంతో కలిసి ఎదురుదాడికి దిగారు. పగిడిద్దరాజు తన ప్రజల ప్రాణాల కోసం రాజాజ్ఞను ధిక్కరించాడు. సంపెంగవాగు, ప్రస్తుతం జంపన్నవాగు తీరంలో భీకర యుద్ధం జరిగింది. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ గిరిజన సైన్యం అపరిమితమైన ధైర్యంతో పోరాడింది. యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందుతారు. ఆ వార్త తెలిసిన సమ్మక్క తన కూతుళ్ళు సారక్క, నాగులమ్మ మరియు అల్లుడు గోవిందరాజులతో కలిసి స్వయంగా యుద్ధభూమిలోకి దూకుతుంది. సారక్క తన తల్లితో కలిసి శత్రు సైన్యాన్ని గడగడలాడించి యుద్ధభూమిలోనే వీరమరణం పొందుతుంది. జంపన్న విరోచితంగా పోరాడాడు, కానీ శత్రువుల చేతికి చిక్కకూడదని వాగులోకి దూకాడు. అతని రక్తంతో ఆ వాగు ఎర్రగా మారిందని చెబుతారు. అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. తీవ్రమైన దుఃఖంతో ఉన్న సమ్మక్క ఆయుధాన్ని చేతపట్టి కాకతీయ సైన్యాన్ని గడగడలాడించింది. అయితే ఒక వెన్నుపోటు దాడిలో ఆమె గాయపడింది. రక్తంతోనే ఆమె చిలకల గుట్ట వైపు నడిచింది. గిరిజనులు ఆమెను అనుసరించగా అక్కడ వారికి ఒక కుంకుమ భరిణ, కొన్ని గాజులు మరియు పులి అడుగు జాడలు మాత్రమే కనిపించాయి. ఆమె భూమిలో కలిసిపోయి తన ప్రజలను కాపాడే వనదేవతగా అవతరించింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పూర్ణిమ రోజున ఈ జాతర జరుగుతుంది. జయ జయ సమ్మక్క, జయ జయ సారక్క అనే నినాదాలతో మేడారం అడవులు భక్తి పారవస్యంతో నిండిపోతాయి. ఇక్కడ 4 రోజులు ఒక విశేషం. మొదటి రోజు సారలమ్మ ఆగమనం. కన్నెపల్లి నుండి సారలమ్మను మేడారంలోని గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు సమ్మక్క ఆగమనం. ప్రధాన దైవం సమ్మక్కను చిలుకల గుట్ట నుండి కుంకుమవర్ణ రూపంలో తీసుకువస్తారు. మూడవ రోజు జాతర పరాకాష్ట. కోట్లాది మంది భక్తులు దేవతలకు బంగారం సమర్పిస్తారు. బంగారం అంటే అక్కడ బెల్లం. బెల్లాన్ని బంగారంతో సమానంగా భావిస్తారు. 4వ రోజు వనప్రవేశం. దేవతలు తిరిగి అడవికి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరను ప్రత్యేకంగా నిలిపేది ఏది? ఇక్కడ రాతి విగ్రహాలు ఉండవు. దేవతలను గద్దెలపై చిహ్నాల రూపంలో పూజిస్తారు. భక్తులు తమ బరువుకు సమానమైన బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారు. యుద్ధంలో సమ్మక్క కుమారుడు జంపన్న రక్తం కలిసి ఎర్రగా మారిందని చెప్పబడ్డే జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి తమ పాపాలు తొలగిపోతాయని, ధైర్యం వస్తుందని నమ్ముతారు. గిరిజనులకు బెల్లం అత్యంత విలువైనది. అందుకే దాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు సమర్పిస్తారు.
దేవతల ఆత్మ తమలో ప్రవేశించిందని నమ్ముతూ భక్తులు పూనకంతో శివాలెత్తుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.